శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. గాదే సాయి కృష్ణ కేసులో అరెస్ట్ అయిన కృష్ణలంక సీఐకి సంబంధించినటువంటి విచారణ కొనసాగుతుంది. అయితే సీఐ నాగరాజుకు గంటల తరబడి కూడా సిట్ అధికారులు విచారించారు. కేసులోని ప్రధాన అంశాలపైన అడిగినటువంటి ప్రతి ప్రశ్నకు కూడా మౌనం పాటించినట్లుగా సమాచారం. ప్రధానంగా సాయి కృష్ణ కస్టడీకి సంబంధించి, ఆచూకీకి సంబంధించి, సీసీటీవీ ఫుటేజ్లకు సంబంధించినటువంటి ప్రశ్నలకు మౌనం మాత్రమే అని సమాధానం వహించారు. మరోవైపు సిఐ నాగరాజు మౌనం వహించడంతో అనేక అనుమానాలు కూడా పెరుగుతున్నాయి. సాయి కృష్ణ స్టేషన్ లో ఉన్నటువంటి సమయంలో నమోదైనటువంటి సీసీటీవీ ఫుటేజ్ ను ఎందుకు తొలగించబడింది? ఇది ప్రధానమైనటువంటి ప్రశ్న. నమోదైనటువంటి ఫుటేజ్ ఎవరు డిలీట్ చేశారు? దీంతో పాటుగా కస్టడీలో ఉన్న సమయంలో ఆ సమాచారాన్ని ఎవరికి ఇచ్చారు? సాయి కృష్ణను కోర్టుకు ఎందుకు తీసుకువెళ్లలేదు అనేటువంటి అంశాలను కూడా సిట్ ప్రశ్నించినట్లుగా తెలుస్తున్నాయి. అయితే ప్రతి అంశం పైన ప్రధానంగా సిట్ అధికారులు దృష్టి సారించారు. సాయి కృష్ణను ఏ కేసుకి సంబంధించి అరెస్టు చేశారు? అరెస్టు చేసిన తర్వాత మార్కాపురం నుంచి ఎంతమంది పోలీసుల బృందం దీంట్లో తీసుకురావడం జరిగింది? సిఐ నాగరాజు మాత్రమే కాకుండా ఇంకా పోలీస్ అధికారులు, కానిస్టేబుల్, పోలీసులకు సంబంధించినటువంటి అంశాన్ని ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు? రెండు, ఏ కేసుకు సంబంధించి సాయి కృష్ణను అరెస్టు చేశారు? ఏ సమయంలో అరెస్టు చేశారు? ప్రైవేట్ వెహికల్లో మార్కాపురం నుంచి విజయవాడకి తీసుకొని వచ్చారా? సో ప్రధానంగా తీసుకొచ్చినటువంటి అంశానికి సంబంధించి ఎందుకు స్టేషన్ లో నమోదు చేయలేకపోయారు? స్టేషన్ లో దీనికి సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజ్ ను మే 1 నుంచి జూన్ 1 మధ్య కాలంలో ఉండాల్సినటువంటి 30 రోజుల ఫుటేజ్ లో కేవలం 2 రోజుల ఫుటేజ్ మాత్రమే కనబడుతుంది. 28 రోజుల ఫుటేజ్ ను ఎవరు డిలీట్ చేశారు? సో తీసుకొచ్చినటువంటి వైరం పైన 24 గంటల్లో కోర్టులో హాజరుపరచాలి. ఇది హెబియస్ కార్పస్ రిట్ కి లోబడి జరగాలి. కానీ ఎందుకు కోర్టులో హాజరుపరచలేదు? సాయి కృష్ణకి సంబంధించి వైద్య పరీక్షలైనా కనీసం నిర్వహించారా? ప్రధానంగా అరెస్ట్ చేసిన తర్వాత అసలు సాయి కృష్ణ ఆచూకీని ఎందుకు వారి కుటుంబ సభ్యులకు తెలియజేయలేదు? సాయి కృష్ణ తల్లి వచ్చి స్వయంగా సిఐ నాగరాజును ప్రాధాయపడినప్పుడు, కోరినప్పుడుగా వారి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నట్లుగా నీ కొడుకు చనిపోయాడనుకో అనేటువంటి కామెంట్ ఎందుకు చేయాల్సి వచ్చింది? అసలు ముందు నుంచి సాయి కృష్ణకు నాగరాజుకు మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటి? వీరిద్దరి మధ్య ఏమైనా విభేదాలు ఉన్నాయా? ఇలాంటి కోణంలో, ఇలాంటి పరంపరలో అనేక ప్రశ్నలన్నీ కూడా సిఐ నాగరాజును సిట్ అధికారులు ప్రధానంగా ప్రశ్నించినట్లుగా తెలుస్తుంది. ప్రైవేటు ప్రాంతాన్ని ఎక్కడికి తరలించడం జరిగింది? ప్రైవేటు వెహికల్లో అన్ని అటు ఇటు ఎందుకు తిప్పారు? లాకప్ డెత్ ఏమైనా చేశారా? సో స్టేషన్ లో 3rd డిగ్రీని ప్రయోగించారా అనేటువంటి కోణంలో కూడా ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో పాటుగా సాయి కృష్ణ కస్టడీకి సంబంధించినటువంటి అంశాలపైన టార్చర్ చేశారా? సో సాయి కృష్ణ తల్లి చెప్తున్నటువంటి మాటలన్నీ కూడా వాస్తవమేనా? ఒకవేళ వాస్తవమే అయితే వారికి ముందు నుంచి ఎలాంటి విభేదాలు ఉన్నాయి అనేటువంటి కోణంలో చేస్తే ఈ మొత్తం అన్ని ప్రశ్నలకు సిఐ నాగరాజు దగ్గర నుంచి వచ్చినటువంటి ఒకే ఒక్క సమాధానం మౌనం. గాదే సాయి కృష్ణ కేసు తెలుగు రాష్ట్రాల్లోనే ప్రకంపనలు రేపుతున్నాయి. ప్రతిపక్ష అంటే విపక్ష వైసీపీ రంగంలోకి దిగిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సాయి కృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వంలో చలనం వచ్చింది. క్షేత్రస్థాయిలో ఈ కేసు వ్యవహారం మాత్రం దూకుడుగా ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యం. విపక్ష వైసీపీ ఈ కేసును కీలకంగా పరిగణించినటువంటి సందర్భం. ఇలాంటి సందర్భంలో ఈ కేసుకు సంబంధించినటువంటి డ్యామేజ్ ని పూడ్చుకునేటువంటి రీతిలో సిఐ నాగరాజును సస్పెండ్ చేయడం, దీనిపైన సిట్ ని నియమించడం, సో సాయి కృష్ణకి సంబంధించినటువంటి కేసు వ్యవహారాల దర్యాప్తును పారదర్శకంగా నిర్వహించాలంటూ కూడా ఒక దర్యాప్తు కమిషన్ ని కూడా వేయడం జరిగింది. అంటే మొత్తం అంశాలు బేరేజ్ వేసుకున్న తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా సాయి కృష్ణ కేసుకు సంబంధించినటువంటి అంశాలపైన విపరీతమైనటువంటి చర్చ, విపరీతమైనటువంటి ట్రోల్స్ పెరిగిపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. రాష్ట్రంలో ఒక వ్యక్తి కనిపించకుండా పోతే పోలీసులు అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత కనీసం అతని మృతదేహం లభ్యం కాక, అతను చనిపోతే అతని మృతదేహాన్ని కాల్చేస్తే దానికి సంబంధించినటువంటి బూడిద కూడా లభ్యం కాక ఆ కుటుంబ సభ్యులు పడుతున్నటువంటి ఆవేదనకు సంబంధించి కూడా కీలకంగా పరిశీలన చేసినటువంటి అంశం. ఎట్టకేలకు నిన్న సిఐ నాగరాజును అదుపులోకి తీసుకున్నారు సిట్ అధికారులు. దీనికి సంబంధించి వరుసగా ప్రశ్నల వర్షం కురిపించిన అతని దగ్గర నుంచి ఎలాంటి సమాధానం లేదు. కానీ ప్రధానంగా సాయి కృష్ణ కస్టడీకి సంబంధించి, ఆచూకీకి సంబంధించి, సీసీ కెమెరా ఫుటేజ్ కి సంబంధించి, అతనికి ఉన్నటువంటి వ్యక్తిగత విభేదాలకు సంబంధించి ప్రతి అంశం పైన ప్రధానంగా ప్రశ్నించినట్లుగా తెలుస్తున్నాయి. కానీ సిఐ నాగరాజు మౌనం వహించడంతో మాత్రం అనేక అనుమానాలు కూడా కదులుతున్నాయి. ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి ఎలాంటి ప్రమేయం లేకుండా ఉండుంటాయి, ఈ కేసుకు సంబంధించి అసలు ఎలాంటి ఆరోపణలు రాకుండా ఉండుంటాయి, ఒకవేళ కేవలం ఆరోపణలన్నీ కూడా ఆరోపణలకే పరిమితమై అవి వాస్తవం కాకుండా ఉండుంటాయి, తన యొక్క నిబద్ధతను నిరూపించుకోవాల్సినటువంటి అవసరం నాగరాజు పైన ఉండేది. కానీ ఆయన మౌనంగా ఉంటున్నారు, ఏం సమాధానం చెప్పడం లేదు అనేది మాత్రం ఇక్కడ ప్రధానంగా కనబడుతున్నటువంటి వాదన. కానీ దీంట్లో ఎలాంటి మౌనం వెనకాల అనేక ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. ఖచ్చితంగా ఇక్కడ ఏదో జరిగింది, ఏదో మిస్టరీ జరిగింది, దీని వెనకాల కీలకమైనటువంటి వ్యక్తుల పాత్ర ఉంది.
నాగరాజు ఒక్కరు మాత్రమే ఇది చేయరు, నాగరాజు వెనకాల ఉన్నతాధికారులు కాకుండా ఇంకా ఇతరులు ఎవరో ఒకళ్ళు ఉన్నారు అనేటువంటి కోణంలో కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి పారదర్శకంగా సిట్ దర్యాప్తు ఎంతవరకు ఎలాంటి నిజాలు బయటికి తీస్తుందో వేచి చూడాలి. తొలి రోజు విచారణలో మాత్రం నిన్న నాగరాజును అదుపులోకి తీసుకోవడం, వైద్య పరీక్షలు నిర్వహించడం, కోర్టు ముందు హాజరుపరచడం, దాని తర్వాత అడిగినటువంటి ప్రతి ప్రశ్నకు కూడా ఆయన దగ్గర నుంచి సమాధానం రానటువంటి పరిస్థితి. అయితే నాగరాజు దగ్గర నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ను సిట్ అధికారులు రాబట్టబోతున్నారు, సో ఎలాంటి సమాచారాన్ని గ్రహించబోతున్నారు, ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి నాగరాజు మాట్లాడేటువంటి విధానం లేదా నాగరాజు ఇచ్చేటువంటి సమాధానాల పైన ఆధారపడి మాత్రమే సాయి కృష్ణకి సంబంధించినటువంటి ఆచూకీ, అసలు సాయి కృష్ణ బతుకున్నాడా చనిపోయాడా అనేటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి నాగరాజుని ఎలాగైనా నోరు మెదిపి అంటే మాట్లాడే విధంగా కూడా సిట్ అధికారులు దూకుడుగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. కానీ ఇక్కడ అనేక అనుమానాలతో పాటుగా నాగరాజు మాత్రమే కాదు ఇతరులు ఇంకా ఎవరున్నారు అనేటువంటి కోణంలో కూడా సిట్ దర్యాప్తు చేయాలి. ఎఫ్ఐఆర్ లో కేవలం ఎక్యూజ్డ్ గా అంటే కేవలం ఒకే ఒక్క నిందితుడిగా పేర్కొన్నారు సిఐ నాగరాజు. ఆయన ఒక్కరు మాత్రమే మొత్తం చేయగలరా, ఆయన ఒక్కరు మాత్రమే పూర్తి స్థాయిలో అక్కడి నుంచి అరెస్ట్ చేసి తీసుకొని రాగలరా, లేదా లాకప్ లో థర్డ్ డిగ్రీని ఆయన ఒక్కడు మాత్రమే ప్రయోగించగలరా, కెమెరాకి సంబంధించినటువంటి సీసీటీవీ ఫుటేజ్ ను ఆయన ఒక్కడు మాత్రమే డిలీట్ చేయగలరా, ఇంకా ఎవరున్నారు, సో వారిని కూడా ఖచ్చితంగా నిందితులుగా పేర్కొనాలి, ఖచ్చితంగా శిక్ష పడాలి అనేది మాత్రం నెటిజన్ల దగ్గర నుంచి వరుసగా వస్తున్నటువంటి అభిప్రాయం. చూడాలి నాగరాజుకి సంబంధించినటువంటి డీటెయిల్స్ ను పూర్తి స్థాయిలో ఎలాంటి ప్రశ్నలతో మరి సెట్ బయటికి తీయబోతుంది, నమోదైనటువంటి ఫుటేజ్లన్నీ కూడా డిలీట్ చేసేటువంటి విధానం దగ్గర నుంచి కస్టడీలో తీసుకున్నటువంటి విధానం వరకు ప్రతి అంశాలను ఏ విధంగా రాబట్టగలుగుతున్నారో మనం చూడాలి. కానీ సెట్ అయితే మాత్రం ఈ కేసుకు సంబంధించి దూకుడుగా ముందుకు వెళ్తుంది.